అటు విజయవాడ బస్టాండ్లో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా ఏమాత్రం సరిపోవట్లేదు అంటున్నారు ప్రయాణికులు. అంతేకాదు సీట్ల కోసం ఫైటింగ్స్ కూడా జరగకుండా పోలీసులు మోహరించారు. విజయవాడలో నెహ్రూ బస్టాండ్ దగ్గర కిటకిట కనిపిస్తోంది. సంక్రాంతికి 600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ కు 200 ప్రత్యేక బస్సులు వేశారు. రద్దీ దృష్ట్యా 24 గంటలు కూడా అందుబాటులో అధికారులు పనిచేస్తున్నారు. బస్టాండ్ లో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా భద్రత పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ నుంచి రద్దీకి సంబంధించి అదనపు వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. చూసుకోవచ్చు, విజయవాడ బస్టాండ్ మొత్తం కూడా ప్రయాణికులతో పూర్తిగా రద్దీగా మారిన పరిస్థితి నెలకొంది. నిన్న ఉదయం నుంచి కూడా బస్టాండ్లో ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా లక్షల మంది మాత్రం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సొంత గ్రామాలకు తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకున్న మాత్రం హైదరాబాద్ నుంచి ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి విజయవాడ నుంచి బస్సుల్లో ఇటు గోదావరి జిల్లా అనేటువంటి ఏలూరు కానీ రాజమండ్రి కానీ తదితర ప్రాంతాలకు ప్రయాణికులు మాత్రం ఇక్కడి నుంచి బస్సులో వెళ్తున్నారని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇటు ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దాదాపు ఇప్పటికే 600 బస్సులను కూడా ఎక్స్ట్రా బస్సుల్ని ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ కూడా 200 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇటు ఆర్టీసీ అధికారులు మాత్రం దాదాపు 24 గంటలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఎందుకంటే ప్రయాణికులు 24 అవర్స్ అంటే రాత్రి పగలు కూడా ప్రయాణికులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సులను ఆశ్రయించడంతో ఇటు అధికారులు కూడా వారికి అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా పూర్తిగా ఆర్టీసీ బస్సులు మాత్రం దాదాపుగా 10 నిమిషాలకు ఒక బస్సు ప్లాట్ఫామ్కి వచ్చే విధంగా మాత్రం అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో పోలీసులు భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా ఇటు దొంగలు కూడా ఉండే అవకాశం ఉన్నది, జేబు దొంగలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గతంలో స్త్రీశక్తికి లేని ముందు మాత్రం కొంత రద్దీ తక్కువగా ఉండేదని, ఇప్పుడు స్త్రీశక్తి ఈ పథకం పెట్టిన తర్వాత ప్రయాణికుల రద్దీ ఇటు మహిళా ప్రయాణికులతో పాటు ఇటు ఇతర ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దాంతోపాటు ఇటు ప్రైవేటు ట్రావెల్స్ కానీ ప్రైవేటు వాహనాలు ఎక్కువగా ఇటు ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అంటే డబుల్ త్రిబుల్ ఛార్జ్ వసూలు చేస్తున్న కారణంగా ఇటు ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారంటున్నారు. ఎందుకంటే ఇటు సంక్రాంతిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు ఇటు ట్రావెల్స్ వారు కానీ ప్రైవేటు కార్ల యాజమాన్యాలు కానీ ఇటు ఛార్జీలు మాత్రం ఇటు 100 రూపాయలు ఉంటే దాదాపు 500-600 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారని మాత్రం ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజితో శ్రీధర్, టీవీ9 విజయవాడ.